తెలుగుదేశం పార్టీ యొక్క ఎన్నికల ప్రచారం సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటికే మా డివిజన్ నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్లు, నేను అందరం సమిష్టిగా ఇప్పటికే 5 సార్లు ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా పాదయాత్రలు చేశాం. బోండా ఉమా అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా అవగాహన ఉంది. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన చందాల సీను వల్ల ఇక్కడ ఏమీ కూడా కాదు. ఎవరికి అతనికి అవగాహన లేదు. ప్రజలు కూడా అతను ఎవరో తెలీదు. ఎదురుగుండా ఉన్న ఎవరయ్యా నువ్వు అని అడిగే పరిస్థితి. ఓటేయమంటే ఎందుకు ఓటేయాలి నిన్నని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చందాల సీనును నిలదీస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. కనీసం నేను ప్రారంభించినటువంటి, నేను శంకుస్థాపన చేసి అనుమతులు తెచ్చిన మధురా నగర్ డబల్ లైన్ ఆర్యూబీని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఏం సమాధానం చెప్తారు దీనికి? 9 నెలల్లో ఇలాంటి ఆర్యూబీని నేను పూర్తి చేస్తే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి ఏప్రిల్ నాటికి 40% పనులు పూర్తయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఎందుకు పూర్తి చేయలేకపోయారో వైసీపీ సమాధానం చెప్పాలి. ప్రజలు నిలదీయాలి. ఈ నియోజకవర్గంలో దేవీనగర్, మధురానగర్ వంతెన కానీ, సింగనగర్ కింద ఆర్యూబీని కానీ, అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కానీ, అంతిమయాత్ర భవన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఆఖరికి 27వ డివిజన్లో రజక సోదరుల కోసం నేను కమ్యూనిటీ హాల్ కట్టిస్తే దాన్ని దుర్మార్గంగా సచివాలయం బలవంతంగా పెట్టుకున్నారు. ఇవాళ కాపు కళ్యాణ మండపాలు 2 శంకుస్థాపన చేసి 70 లక్షల నిధులు తీసుకొస్తే ఒక్కో దాన్ని కూడా రద్దు చేశారు. కాపు కార్పొరేషన్ లేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు, బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ మూసేశారు. అన్ని రకాలుగా ప్రజల్ని ఏడిపించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మా ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, కాపు సోదరులు, బ్రాహ్మణ సోదరులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తేదీ కోసం ఆతృతగా ప్రజలు ఎదురు చూస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం